లైక్ ఫోక్సాన్ ఇండియా అయితే చాలా పెద్ద ఇష్యూ అయితే ఫేస్ చేస్తుంది. మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు లైక్ అప్రాక్సిమేట్లీ 11,500 crores అంటే ఇట్స్ ఈక్వల్ టు $1.4 billion అయితే ట్యాక్స్ ఏవిషన్ అయితే ఫోక్సాన్ ఇండియా పైన అయితే ఫైల్ చేశారు. ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఫోక్సాన్ ఇండియా కార్స్ అయితే లైక్ సెమీ నాక్డౌన్ పార్ట్స్ అంటే కంప్లీట్గా డిసెసెంబుల్ చేసి సింగిల్ పార్ట్స్గా ఇంపోర్ట్ చేసి దానికి లో పే ట్యాక్స్ అంటే 15% ట్యాక్స్ అమౌంట్ అయితే పే చేశారు. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళు ఇలా చేయలేదు, దే హ్యావ్ టు పే 35% అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఎందుకంటే ఎస్కేడి అంటే సెమీ నాక్డౌన్ పార్ట్స్ అంటే లైక్ పెద్ద ఐటమ్స్ని ఆల్రెడీ అక్కడే అసెంబుల్ చేసి ఇంపోర్ట్ చేశారని, లైక్ ఇంజన్ ట్రాన్స్మిషన్ చేసి వీటిని అక్కడే అటాచ్ చేసి ఇండియాలో ఇంపోర్ట్ చేశారని గవర్నమెంట్ చెప్తుంది. సో ఎస్కేడికి ట్యాక్స్ వచ్చేసి 35% అమౌంట్ అయితే ట్యాక్స్ అయితే పే చేయాలి. బట్ ఫోక్సాన్ ఓన్లీ 15% అమౌంట్ అయితే ట్యాక్స్ అయితే పే చేసింది. సో దీని బేసిస్ పైన ఇండియన్ గవర్నమెంట్ అయితే కోర్టులో అయితే కేసు అయితే ఫైల్ చేశారు. ప్రజెంట్ ఈ మ్యాటర్ అయితే కోర్టులో ఉంది. మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నా. సికేడి అంటే కంప్లీట్లీ నాక్డౌన్ పార్ట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా అన్ని పార్ట్స్ని డిస్అసెంబుల్ చేసి మళ్ళీ వాటిని ఇండియాలో ఇంపోర్ట్ చేసి ఇక్కడ అసెంబుల్ చేయడం, దాన్నే సికేడి అంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎస్కేడి, ఇందాక చెప్పినట్టు పెద్ద పార్ట్స్ని అక్కడే అసెంబుల్ చేసి దీన్ని ఇక్కడ ఇంపోర్ట్ చేయడం. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? గవర్నమెంట్ డెసిషన్ కరెక్ట్?